హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బోటు షికారులో అగ్ని ప్రమాదం. టపాసులను బోట్లలో ఉంచి పేల్చేందుకు ప్రయత్నం. ప్రమాదవశాత్తు బాణసంచా పేలి 2 బోట్లు దగ్ధం. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దు. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ. కూటమి అంతర్గత విషయాలపై మాట్లాడవద్దని సూచన. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహాహారతి కార్యక్రమం. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. పద్మభూషణ్ పురస్కారాన్ని బాధ్యతగా భావిస్తున్న ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న నటుడు బాలకృష్ణ. ఇది తెలుగు ప్రజల అందరి కోరికని కామెంట్. పటాన్చెరులో గ్రూపు తగాదాలపై పీసీసీ ఫోకస్. అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కమిటీ. కాట శ్రీనివాస్, నీలం మధుతో భేటీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితోనూ సమావేశం కానున్న సభ్యులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. కొందరు వైసీపీ నేతలు రేపు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య గొడవ. ఏలూరు జిల్లా దెందులూరులో బాలుడు గల్లంతు. చెరువులోకి స్నానానికి దిగిన 3 పిల్లలు. ఒకరు కనిపించకుండా పోవడంతో గాలింపు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దొంగల ముఠా అరెస్ట్. గత 2 ఏళ్లుగా తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా చోరీలు. అరుణ్, రాజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఢిల్లీలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం. నరేలాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు. కోల్కతా రిపబ్లిక్ డే వేడుకల్లో వివాదం. రాజ్ భవన్లో పోలీస్ మ్యూజికల్ బ్యాండ్కు అనుమతి నిరాకరణ. గవర్నర్ ఓఎస్డీపై మమత ఆగ్రహం. సీఎం జోక్యంతో ప్రదర్శన. సంక్రాంతికి వస్తున్నాం, అదిరే వసూళ్లు. ఇప్పటి వరకు 260 కోట్లు రాబట్టినట్టు మూవీ యూనిట్ ప్రకటన.